వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అన్ని పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది. స్వీయ అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి పాఠ్యాంశాలతో కూడిన 9,52,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. దీనివలన తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవడం ద్వారా 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 2,284 మంది వైద్యులతో 14 రకాల వైద్య పరీక్షలను 105 రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది. మా ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద గత ప్రభుత్వం హయాంలోని మనుగడ కోల్పోయిన స్వయం సహాయక బృందాలను క్రియాశీలం చేయడానికి మహిళా మహారాణులకు 4,969 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. ఫలితంగా 18.36% ఉన్న మొండి బకాయిల గణనీయమైన తగ్గే దేశంలోని అతి తక్కువ స్థాయి అయిన 0.17% చేరాయి. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళా మహారాణులకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు మరియు వారి జీవనోపాధి భద్రత కల్పించడానికి 14,129 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. మా ప్రభుత్వం 2019 సంవత్సరం నుండి డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 1,60,000 కౌలుదారులు మరియు 93,000 అటవీ భూముల సాగు రైతులతో సహా మొత్తం 53,53,000 మంది రైతుల ఖాతాలకు 33,300 కోట్ల రూపాయలను జమ చేసింది. కౌలు రైతులు మరియు అటవీ భూముల సాగుదారులకు 13,500 రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తిగా మా ప్రభుత్వమే అందిస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వం 54,55,000 మంది రైతుల ఖాతాలకు 7,802 కోట్ల రూపాయల బీమా మొత్తాన్ని అందించగా గత ప్రభుత్వం కేవలం 30,85,000 మంది రైతులకు 3,411 కోట్ల రూపాయలను మాత్రమే అందించింది. గత ప్రభుత్వము తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా మా ప్రభుత్వము 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ల పంపిణీ చేసింది. పేదలందరికీ ఇల్లు పథకం కింద మా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఇంటి ఖర్చుకు 1,80,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి 6,90,000 రూపాయలు కేటాయించిన ఫలితంగా గృహ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ పథకం కింద 22 లక్షల ఇళ్లు కేటాయించగా దాదాపు 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2014-15కు సంబంధించిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఏదైతే 10,460 కోట్లు డ్యూ మనకు రావాల్సి వచ్చిందో మనం ఇప్పుడు సాధించగలిగినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి 6,756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలనే ఆదేశాలు జారీ అయ్యేలా కృషి చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన మన రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్యలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 1,050 కోట్ల రూపాయలను గ్రాంటును రాబట్టగలిగాం.